ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు ఒరిజినల్ క్లాత్ ఎప్పుడు కూడా మనం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. డిజైన్ బ్లౌజ్ మన లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా మనం తడిపి ఆరబెట్టిన క్లాత్ని తీసుకోవాలి. లైనింగ్ ఎప్పుడు కూడా మన ఒరిజినల్ క్లాత్ వచ్చి లాస్ట్లో కటింగ్ చేయడం చూపిస్తాను. ముందు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా మనం లైనింగ్తోనే తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ తీసుకోవాలి. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. లైనింగ్కి ఎప్పుడు కూడా మన కంచి భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. మనకి సైడ్ కటింగ్స్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఇది మనకి స్ట్రైట్ లేదు కాబట్టి స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఖర్చు కోసం ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, నడుం భాగం. ఇప్పుడు మనకి ఇది సైజ్ ఎంత అనేది మీకు ఎలా తెలుసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఇదే బ్లౌజ్తో నార్మల్ బ్లౌజ్ కట్ చేశాను లాస్ట్ వీడియోస్లో. ఇప్పుడు మెజర్మెంట్ని మన బ్లౌజ్ని ఎలా మన ఏ సైజ్ అని తెలుసుకోవడానికి ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి ఈక్వల్గా. ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి రెండో చంక వరకు కూడా మనకి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది ఈ విధంగా చూసుకోవాలి. మనకి 17 ఇంచెస్ని డబల్ చేస్తే మనకి 34 ఇంచెస్ మనకి సైజ్ వచ్చి 34 ఇంచ్ బ్లౌజ్. ఇది మీకు ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను ఆ జాకెట్తోనే. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నడుం పైకెత్తకుండా టిప్స్ చాలామంది అడుగుతున్నారు కదండి. నడుం పైకెత్తకుండా ఉండాలంటే మనం బెల్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి నడుం పైకెత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే మార్కింగ్ దగ్గర నుంచి లూజ్ తీసుకోవాలి. బ్లౌజ్ లూజు రెండు ఖర్చు భాగాలు కూడా బ్యాక్ పార్ట్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒక 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు లూజ్ అయితే అయిపోయింది ఫస్ట్. ఇప్పుడు షోల్డర్ పొడవు తీసుకోవాలి, బ్లౌజ్ పొడవు. ఇప్పుడు షోల్డర్ పొడవు అనేది షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి పొడవు ఎంత అవుతుందో పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలి ఏదైనా అనుకున్నట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. నడుం దగ్గర నుంచి చంక భాగానికి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు కూడా ఈ విధంగా పట్టుకొని మనం కరెక్ట్గా డీప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఈ డీప్ దగ్గర నుంచి కింద స్ట్రైట్ తీసుకోండి ఈ విధంగా. ఇప్పుడు డీప్ దగ్గర పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని చాలామందికి షోల్డర్స్ జారిపోతున్నాయి, టిప్స్ చెప్పండి కామెంట్ చేస్తున్నారు కదండి. మనకి షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా డీప్ దగ్గర పట్టుకోండి, కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. మనకి డీప్ ఎంత అవుతుందో అంతే మార్కింగ్ చేసుకున్నట్లయితే ఖర్చు స్టిచ్ చేసేటప్పటికి ఖర్చు అనేది లోపలికి పోతుంది, ఇంకా చిన్నది అయిపోతుంది. కాబట్టి మార్కింగ్ అనేది ఖర్చు కోసం పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని కరెక్ట్గా లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని చుట్టూరు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను షోల్డర్ దగ్గర. ఇప్పుడు చంక భాగం దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి
ఇది మనకి ఖర్చుతోనే మార్కింగ్ చేస్తున్నాను. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. అంటే క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మార్కింగ్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మనకి కటింగ్కి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. మీకు చాలా ఈజీగా అర్థం, అసలు బ్లౌజ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన చంక భాగం దగ్గర 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. మనకి బాగా చిన్న సైజే కాబట్టి 1.5 అయితే సరిపోతుంది. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే మనకు ఒకసారి చంక భాగం దగ్గర చెక్ చేసుకోండి. స్టిచ్ చేసేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తో చెక్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి ఒకసారి చెక్ చేసుకోండి. మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి కరెక్ట్గా ఈ విధంగా చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఇదంతా కూడా ఖర్చుకు సరిపోతుంది. మనం కరెక్ట్గా లూజ్ అనేది చూసుకోండి. మీకు సరిపోతుందో లేదో ఒకసారి డౌట్ ఉన్నట్లయితే ఈ విధంగా మనకి కరెక్ట్గా ఖర్చుతో సరిపోతుంది. ఎందుకంటే పైన తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మనం కింద లూజ్ అనేది మనకి సన్న బ్లౌజే కాబట్టి కింద ఈక్వల్తో మనకి అయితే రాకపోవచ్చు. ఎందుకంటే చెస్ట్ పాయింట్ లూజ్ తక్కువ ఉన్న వాళ్ళకి మనకు లూజ్ అనేది తగ్గుతుంది. కింద పైన కూడా ఒకేలా అయితే ఉండదు. బాగా సన్నగా ఉండే వాళ్ళకి చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉంటేనే కింద పైన కూడా ఈక్వల్గా వస్తుంది. రెండు సమానంగా ఉండే వాళ్ళకి. మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి మనకి లూజ్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు. లేదా ఖర్చే కాబట్టి ఎక్స్ట్రా అయినా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే డీప్ దగ్గర రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి. మనకి సన్నగా ఉండే వాళ్ళకి బ్లౌజ్ అనేది పైకే సరిపోతుంది. రౌండ్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం కిందకైనా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. క్లాత్ నెట్ జరపకుండా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆర్మ్ హోల్కి స్కేల్స్ కావాలి అనుకున్నట్లయితే స్కేల్స్ అమెజాన్ లింక్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో ఒకసారి విజిట్ చేయండి. సిజర్స్ కానీ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కింద అమెజాన్ ఒకసారి చూడండి లింక్ అనేది. ఇప్పుడు బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ ఎలా వేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి మనం కింద మిడిల్ పాయింట్కి ఫోల్డింగ్ చేసుకోవాలి డాట్స్ని. మనకి డాట్ పొడవు ఎంత అవుతుందో చూసి వేసుకోండి. మన డీప్ని బట్టి 3 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ వరకు కూడా వేసుకోవచ్చు. మనకి కరెక్ట్గా డాట్ పొడవుని బట్టి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు పైకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ముందుగా ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి చెక్ చేసుకోవాలి. మనకి సాగకుండా చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఇది స్టిచ్చింగ్ పాయింట్ కాబట్టి మనం కొంచెం పైకి పెంచుతున్నాను కిందకి. ఎందుకంటే మనకి ఇది ఖర్చుతో కాదు, షోల్డర్ దగ్గర ఇది రెండు వైపులో కూడా కుట్టేసింది కాబట్టి మనకి ఖర్చు అనేది పైకి రాలేదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అనేది కొంచెం కిందకి దించుతున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఇది మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. ఎక్కడ వేసుకున్నా సరే మనకి ఇది హ్యాండ్స్కి ఉపయోగపడుతుంది కాబట్టి పైకే వేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు చంక భాగానికి ఒక మార్కింగ్, లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ని స్ట్రైట్ తీసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మనం ఫ్రంట్ పార్ట్కి వేసుకోవాలి. మెడభాగం దగ్గర మన తాళ్ళు పట్టీని ఉపయోగించుకోకండి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా, ఎందుకంటే మెడభాగం పెద్దదైపోతుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అది ఒకటి చూసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కరెక్ట్గా ఈ విధంగా వేసుకొని ఒక పాయింట్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి పైకి. ఇప్పుడు ఇదే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి ఒకసారి చూసుకుందాం లోతు తీయడానికి. ఇప్పుడు లోతు అనేది ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా లోతు అనేది మార్కింగ్ చేసుకోవాలి. సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది. లావు ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోవాలి. అలాగే నడుము భాగం దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం లోతుని పైకి మార్కింగ్ చేసుకోవాలి. మనకి బాగా సన్నగా ఉండేవాళ్ళు, షేప్ పర్ఫెక్ట్గా రావాలనుకునే వాళ్ళు 4 డాట్లు వేసుకోవచ్చు మనం స్ట్రైట్గానే. ఈ బ్లౌజ్కి వచ్చి 3 డాట్సే ఉన్నాయి కాబట్టి 3 డాట్సే వేస్తున్నాను. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను అనుకుంటున్నాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మెయిన్ మనకి స్కిప్ చేస్తే నేను చెప్పే పాయింట్స్ మీకు అర్థం కాదు కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లోతు అనేది ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి. మరీ ఎక్కువ తీసుకోకండి. ఈ విధంగా మనం సన్నగా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం కట్ చేసుకోండి. ఇది లోతని మనకి స్టిచ్చింగ్ పాయింట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. అలాగే డాట్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసినప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. ఇంకా మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి తీసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు హ్యాండ్స్ కట్ చేయడం చూపిస్తున్నాను. ముందు మీకు మనకు లూజ్ ఎంతైతే సరిపోతుందో ఒకసారి చూసుకోవాలి ఫస్ట్. మనకు లూజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే డైరెక్ట్ లైనింగ్ వేసి తిప్పేస్తాను వెనక్కి. చేతికుట్లు అయితే వేయడం లేదు కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. అలాగే షోల్డర్ దగ్గర ఖర్చుతో పైకి పెట్టుకొని పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి.
అలాగే చంక భాగానికి పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చుతోనే పైకి మార్కింగ్ చేస్తున్నాను. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని ఇక్కడి నుంచి లోత్ అనేది తీసుకోవాలి. మనకి ఖర్చు సరిపోద్ది అనుకున్నట్లయితే పర్వాలేదు. ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే కంపల్సరీ జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. ఒకసారి లూజ్ సరిపోతుంది లేదా మీకు చూపిస్తున్నారు. ఖర్చు బాగా ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఎక్స్ట్రా అయితే జాయింట్ చేయని అవసరం లేదు. మనకి కరెక్ట్గా సరిపోతుంది, ఎక్స్ట్రా అయితే అవసరం లేదు. ఇదే క్లాత్ని స్ట్రైట్ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోత్ తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోత్ భాగం అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఇంకా మనకి షేప్ ఎక్కడ సరిపోతుందో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టికి ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా మనకి ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుతోనే. లూజ్కి ఒక మార్కింగ్, పొడవుకు ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుము భాగాన్ని కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మీకు 3 చొప్పున కూడా తీసుకోవచ్చు షేప్ పట్టిని. ఇప్పుడు ఓపెన్ ముక్కలు తీసుకోవాలి 2. స్ట్రైట్గా ఉండేవి తీసుకోండి. ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి 2 తీసుకోవాలి. నేను మెడభాగానికి అయితే కట్ చేయడం లేదు. ఒకవేళ మీరు మెడభాగాన్ని కట్ చేసుకోవాలనుకున్నట్లయితే క్రాస్ కటింగ్కి మనం క్రాస్గా కట్ చేసుకోవాలి మెడభాగానికి. ఎందుకంటే నేను డైరెక్ట్ కట్ చేసేస్తాను స్టిచ్ చేయడానికి. ఒరిజినల్ క్లాత్ని వెనక్కి వేసుకొని తిప్పేసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది మెడభాగానికి, మెడపట్టి స్టిచ్ చేసుకోవడానికి. అలాగే నేను బ్యాక్ పార్ట్ కూడా పైపింగ్ వేస్తాను, మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. అలాగే బ్యాక్ పార్ట్కి బెల్ట్ ఉపయోగించుకోవచ్చు. బెల్ట్ వేసుకోవడం మనకి నడుము పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. మనం ఒరిజినల్ క్లాత్ వేయవసరం లేదు, లైనింగ్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 ఇంచెస్ వెడల్పు తీసుకోండి స్ట్రైట్ పీస్ని.
ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ పైన వేసుకొని ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఒక్కొక్క పార్ట్ వేసుకోవాలి. ముందే మనం కటింగ్ చేసుకోకూడదు. ఇప్పుడు మనం డిజైన్ అనేది ఎడ్ సైడ్ ఉండేది మనం వేసుకోవాలి. రెండు ఒక వైపు విధంగా కాకుండా రివర్స్లో కూడా ఉన్నాయి. అటు ఇటు కూడా మన ఇటు సైడ్ అయినా వేసుకోవచ్చు. అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. కొంచెం లూజ్ ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి జరిగిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే లూజ్ తీసుకోండి. లేదా మనం కరెక్ట్గా స్టిచ్ చేయగలం అనుకున్న వాళ్ళు కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి. ముందు ప్రతి పార్ట్ కూడా ఈ విధంగా సెట్ చేసుకోండి. నెక్స్ట్ మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ పట్టిని ఒక సైడ్ వేసుకోండి. ఓపెన్ ముక్కలన్నీ లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మీరు ఒకవేళ జరిగిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే పిన్స్ పెట్టుకోండి. చుట్టూరు పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి. నేనైతే చుట్టూరు కూడా కట్ చేసేస్తున్నాను. కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకొని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా సరే మనకి స్టిచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. మీకు బాగా సిల్క్ బ్లౌజ్ జారిపోతుంది అనుకున్నట్లయితే పిన్స్ పెట్టుకొని చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని కట్ చేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్కి. ఇప్పుడు ఏ పార్ట్ కాబట్టి సెపరేట్ చేసుకొని పెట్టుకోండి, స్టిచ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎక్కడైనా సరే ఈ విధంగా క్రాస్గానే తీసుకోండి మెజర్మెంట్ని. మా ఫస్ట్ ఛానల్ ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా తెలియచేయండి. అలాగే మీరు ఎలా కట్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఎందుకంటే నేను బ్లౌజ్కి వచ్చి నేను సెపరేట్ వీడియోస్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ప్రతి వీడియోలో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. మనం స్టిచ్ చేసేటప్పుడు తీసుకొని మనం లోత్ అనేది చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా మనకి షేప్ పట్టి ఉంది. మన
మనకు అంచులు అనేది వేసుకోకూడదు, ఎందుకంటే ఇవి రఫ్గా ఉన్నాయి కాబట్టి అంచులు వేసుకోవసరం లేదు. మనకి కరెక్ట్ మెజర్మెంట్ చూసుకోండి కట్ చేసేటప్పుడు. ఇక్కడ కూడా స్ట్రైట్ తీసుకోండి సైడ్ ఎడ్జెస్. మనకి ఓపెన్ ముక్కలు అయితే అవసరం లేదు, తాళ్ళపట్టికి మాత్రం ఒకటే కావాలి. మనకి బ్యాక్ పార్ట్ నడుము భాగానికి అవసరం లేదు ఒరిజినల్ క్లాత్. ఓపెన్ ముక్కకు మాత్రం ఒకటి తీస్తున్నాను తాళ్ళపట్టి కోసం. మనకి 34 సైజ్ కాబట్టి మనకి 80 సెంటీమీటర్స్లోనే ఇంకా క్లాత్ అనేది మిగిలింది. మనం దేనికైనా డిజైన్ వేసుకోవచ్చు మిగిలిన దాంతో. ఇప్పుడు ఏ పార్ట్ కా పార్ట్ సెపరేట్గా ఈ విధంగా పెట్టుకోండి. షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్స్ కూడా సెపరేట్గా పెట్టుకోండి. ఇది మీకు వీటిపై ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.